ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీద ఇప్పటికి ఇది మూడో వీడియో అంటే 'భారతీయుడు 2' మూవీ ఉంది కదా! ఆ సాంగ్ నుంచి తీసుకొచ్చాను. చాలా బాగుంది వీడియో అనేది. ఓకే. ఈ లిరికల్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటది. చూడండి. నచ్చితే లైక్ చేయండి చాలు. నచ్చకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేద్దాం. నన్ను పూసలైనా చాలే చూసారు కదా! ఇలాంటి స్టైల్ మనం ఇంతకుముందు చేసినాం. అది ఒప్పుకుంటా నేను. మీకు ఇదే స్టైల్ నచ్చితే ఓకే. లేకపోతే నేను ఇంకోటి ఎందులో స్టార్టింగ్‌లో మనకైతే ఒకటి సెంటర్‌లో లిరిక్స్ వస్తది కదా! అది చేసుకోండి. అది బాగా అనిపించింది నాకు. నేను ముందు చెప్తానది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే కిందికొస్తే ఇక్కడ మీకు 3డీ కెమెరా ఉంటది. 3డీ కెమెరా టాప్‌లో తీసుకురండి. ఇది హైట్ తీసేయండి. దాంతో పాటు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇచ్చాను. ఇదే బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలని రూల్ లేదు. నేను చాలా సార్లు చెప్పాను. మీరు ఏదైనా బ్లర్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా పెడితే మీరు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ చేస్తే సెట్ అయిపోతదది. మీ డ్రెస్ కలర్‌ని బట్టి మాత్రమే మ్యాచింగ్ చేసుకోవచ్చు అది. ఓకేనా? ఇది నేను ఒక ఫోటోతోటి దాన్ని ఉన్న పైన పర్సన్ ఉన్నారు కదా! అది రిమూవ్ చేసి ఇది బ్యాక్‌గ్రౌండ్‌గా కన్వర్ట్ చేసిన. ఓకే. ఫస్టు ఇక్కడ చూడండి ఈ పర్సన్‌ని రిమూవ్ చేసి నేనైతే బ్యాక్‌గ్రౌండ్‌గా ఇది కన్వర్ట్ చేసిన. మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఆటోమేటిక్‌గా ఇందులో ఉంటది. లేకపోతే వేరేది కూడా పెట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను. ఓకే. ఒకవేళ ఇప్పుడు మీరు ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఏదైనా గర్ల్స్ ఫోటోస్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. అది మార్నింగ్‌లో ఒక మెసేజ్ చూసినా అనుకుంటా. మొత్తం గర్ల్స్‌దే చేస్తున్నాం బాయ్స్. ఇందులో మీరు ఒకటి గమనిస్తే మీరు ఐడియా తీసుకుంటే ఏదైనా అవుతుందది అందులో. గర్ల్స్‌కే స్పెషల్ అని కాదు. అందులో మీరు బాయ్స్ ఫోటోస్ పెట్టినా కూడా బాయ్స్ ఫోటో సెట్ అయిపోతది. ఆ లిరికల్‌ని బట్టి. మీరు అలా అనుకుంటే నేనేం చేయగలను? డెఫినెట్‌లీ చేయనని కాదు. చేస్తాను. యాటిట్యూడ్ సాంగ్ చేస్తలేను. చేస్తాను. ఈరోజు నైట్ వరకైతే చేస్తాను. చేస్తలేనంటే ఒక 2, 3 డేస్ నుంచి చేస్తలేను. రెగ్యులర్‌గా అయితే ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ చేద్దాం. ఏదైనా సంథింగ్ మీ ఫోటోని బట్టి వేరేది డ్రెస్ కలర్‌కి మ్యాచింగ్ కాకపోతే కూడా చెప్తాను నేను. ఎగ్జాంపుల్‌గా బాయ్ ఫోటోనే పెడదాం. ఈ ఫోటో ఉంది. సారీ ఇది వద్దులే. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో పెడుతున్నాను. ఇది వద్దులే గానీ ఇది పెడుతున్నాను. ఇది కూడా మ్యాచింగే ఉంది. వేరేది మీరు ట్రై చేసినా నో ప్రాబ్లమ్. అది చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్‌లో అయితే పెట్టుకోండి. మీరు కరెక్ట్‌గా సెంటర్‌లో ఉందా లేదా అనేది మీకు ఎట్లా తెలుస్తుందంటే సెంటర్‌లో వచ్చేయండి. ఎక్కడ అంటే చెప్తాను అది కూడా. ఓకే. ఇక్కడ మనకైతే ఒకటి బ్రష్ టైప్‌లో ఒక ఇమేజ్ ఉంటది. దాని షేప్ ఉంటది. దాని సెంటర్‌లో కరెక్ట్‌గా పెట్టుకోండి. దీన్ని కిందికి తీసుకురండి. చెప్తాను అది కూడా. ఓకే. ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకొని చూసుకుంటే మనకు తెలిసిపోతది. అది కరెక్ట్‌గా సెంటర్‌లో ఉందా లేదా అనేది. ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఒకవేళ ఇక్కడ సెంటర్‌లో లేదని మీకు అనిపిస్తే మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. దాంతో పాటు దీనికి మీరు షాడో యాడ్ చేయండి. బాగా అనిపిస్తది. షాడో యాడ్ చేసిన తర్వాత దాని ఓపాసిటీ అయితే తక్కువ చేసుకోండి. మొత్తం పెట్టుకుంటే లుక్ అయితే పాడైపోతది. ఓకే. ఇలాగైతే చేసుకోవచ్చు. ఇలా మీకు ఒకవేళ నచ్చకపోతే ఇంకోటేంటంటే ఈ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ సెట్ కావడం లేదు. అది చూపిస్తాను. వేరే బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఒకటి పెట్టి చూద్దాం. ఏదైనా సంథింగ్ వేరే మనకు చాలా ఆప్షన్ ఉన్నాయి. ఒకటే అని కాదు చాలా ఉన్నాయి. అందులో మీ ఫోటోకి ఇది కూడా అసలు సెట్ కావడం లేదు. కొంచెం న్యాచురల్ టైప్‌లో ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అది డెఫినెట్‌లీ సెట్ అవుతుంది. ఇది పెడతాంలే. ఓకే. ఇది సరిగ్గా కూడా సెట్ కాలేదు. నేను చెప్పాను కదా! మీ మీ డ్రెస్ కలర్‌ని బట్టి మ్యాచింగ్ చేసుకోవచ్చు. కొంచెం ఓపికతోటి చేసుకుంటే చాలా ఈజీగా దొరికిపోతుంది మీకు. ఏదైనా కావచ్చు. మీ ఫోటో పెట్టినా కూడా సెట్ అయిపోతది. ఇది ఎగ్జాంపుల్‌గా 'రష్మిక మందన' ఫోటో పెడుతున్నాను. ఇది కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ యాడ్ చేస్తే ఆ ఫోటో కూడా కనిపించదు ఇలా. మీ ఫోటో బట్టి మాత్రమే అటాచ్‌మెంట్ చేసిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి.